హలో అందరికీ, బుల్ టెంపుల్ సిరీస్లో పార్ట్ 2 ఇది. ఆ దర్శనం చేసుకొని మేమైతే 5 మినిట్స్ డ్రైవ్ చేసుకొని గోవర్ధన్ క్షేత్రం అయితే వచ్చేసాము. అయితే సుమారు 3500 బీసీ సంవత్సరాల ముందు ఇంద్రుడు కురిపించిన భారీ వర్షానికి భయపడిన ప్రజల్ని చూసి శ్రీకృష్ణుడు తన చిటికిన వేలితో ఆ గోవర్ధన్ గిరి పర్వతాన్ని ఎత్తి ప్రజలకు నీడ కల్పించాడు. ఈ విషయం అయితే మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే శ్రీ గోవర్ధన క్షేత్రం. దీని కన్స్ట్రక్షన్ కూడా గోవర్ధన్ పర్వతం లాగే చాలా అందంగా ఉంది. చూడ్డానికి ఇది న్యాచురల్గా ఫామ్ అయినట్టు అనిపిస్తుంది, కానీ ఇది ఆర్టిఫిషియల్గా కట్టారు. అయితే లోపల మీరు చూస్తే మీకు న్యాచురల్గా ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. దేవాలయం లోపల వెళ్తున్నప్పుడు ఒక గుహ లోపలికి వెళ్తున్నట్టు ఆ ఫీల్ వస్తుంది. లోపల వెళ్ళాక సాక్షాత్తు శ్రీకృష్ణుడు పర్వతాన్ని మోస్తున్న విగ్రహం. అలాగే ఈ టెంపుల్ 360 యాంగిల్లో చూస్తే ప్రతి ఒక్క వాల్ స్టోన్తో చెక్కిన ఆర్ట్ అయితే ఉంది. సాక్షాత్తు కృష్ణుని దర్శనం చేసుకున్నాక ఇంకొంచెం ముందరికి వెళితే గోశాల కూడా ఉంది. అయితే కృష్ణాష్టమి అండ్ జన్మాష్టమి అప్పుడు వేలాది సంఖ్యలతో జనాలు వస్తారు. అప్పుడు ఇక్కడ భజనలు కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అయితే ఈ టెంపుల్కి ఎలా చేరుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను. ఈ గోవర్ధన్ క్షేత్రం బెంగళూరులో ఉన్న బస్వన్న గుడి అనే ప్రాంతంలో ఉన్నటువంటి బుల్ టెంపుల్ దగ్గరలో ఉన్న బిఎంసి కాలేజ్ ఎదురుగానే ఉంటుంది. ఈ టెంపుల్కి మనం 2 వేస్లో వెళ్ళొచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లైక్ బిఎంసి బస్సెస్లో వెళ్ళే వాళ్ళు నియరెస్ట్ బస్ స్టాప్ అయినటువంటి హనుమంత్ నగర్ వార్డ్ ఆఫ్ దగ్గర దిగి అక్కడ నుంచి 500 మీటర్ వాక్ టెంపుల్ అయితే నడుచుకొని రావచ్చు. ఓన్ వెహికల్స్లో వెళ్ళే వాళ్ళు బసవన్న గుడి మీదుగా ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు. ఉడుపి మఠం వాళ్ళు ఇక్కడ భగవద్గీత బుక్స్ అయితే పెట్టారు. మనం భగవద్గీత పారాయణం చేయొచ్చు. మీన్స్ ఆ భగవద్గీత శ్లోకాలు బుక్ ఉంటుంది. సో జస్ట్ మనం అది కాపీ చేసుకుంటూ రాయాలి. 1 ఇయర్ టైం ఉంటుంది. ఆ 1 ఇయర్లో కంప్లీట్ అయితేనే ఆ బుక్ని ఉడుపి మఠంలో ఆ బుక్ ఇచ్చామంటే ఆ రాసిన బుక్కి మనకి సర్టిఫికేట్ అయితే ఇస్తారు. నేను కూడా తీసుకున్నా. ఇదైతే 250 రూపీస్ పడింది. సో ఇది కంప్లీట్ చేసుకొని మేమైతే పులిహోర తినేకైతే వెళ్ళాము అయ్యంగారు హోటల్కి. సో అది కంప్లీట్ చేసుకొని ఈ వ్లాగ్ ఇక్కడే కంప్లీట్ చేశానండి. అండ్ బాయ్. కానీ దాని ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఇక్కడైతే అయ్యంగార్ పులిహోగరే పాయింట్కి వచ్చిన్నాము. సో ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో చూపిస్తాను. ఈ చూడండి, జాపనీస్ కేక్ అంట. సో అయ్యంగారిది పులిహోర ట్రై చేస్తూ ఉన్నాను. చాలా రోజుల నుంచి అడుగుతూ ఉంటే మా ఆయన్ని టేస్ట్ చేస్తాను. మై గాడ్.